ఎన్ఆర్ఐ గోల్డెన్ సిటీ. వెస్ట్ అండ్ నార్త్ వచ్చేసి 60 ఫీట్ రోడ్. ఎన్ఆర్ఐ గోల్డెన్ సిటీ మహేశ్వరం. ఫైనల్ అప్రోడ్ లేఅవుట్ ఇది. 60 ఫీట్ రోడ్. ఇది వచ్చేసి 40 ఫీట్. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సౌత్ ఫేస్ ఉంటుంది. అటు 3 రోడ్స్ ఉంటాయి. మనకు 1466 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది నార్త్, వెస్ట్, సౌత్ 3 రోడ్స్ ఉంటుంది ప్లాటు. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రోడ్ లేఅవుట్ ఇది. మహేశ్వరం నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మహేశ్వరం టౌన్ నుంచి. మనకు ఓఆర్ఆర్ నుంచి వచ్చేసి 7 కిలోమీటర్లు అవుతుంది. 7-8 కిలోమీటర్లు అవుతుండొచ్చు. మనకు 100 ఫీట్ రోడ్ ఇది. ఈ ఆర్చ్ కనిపించేది ఎన్ఆర్ఐ గోల్డెన్ సిటీ ఆర్చ్ ఇది. మనకు 100 ఫీట్ రోడ్కి సెకండ్ ప్లాట్లు అవుతుండే ఇవి. ఇది వచ్చేసి సౌత్ రోడ్. అక్కడ 60 ఫీట్ రోడ్. అది 60, 33 అండ్ 40 3 రోడ్లు గల ప్లాట్ అనేది. మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్ ఇది. నార్త్, వెస్ట్ అండ్ సౌత్. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రోడ్ లేఅవుట్. ఎన్ఆర్ఐ గోల్డెన్ సిటీ ఎట్ మహేశ్వరం. మనకు ప్రైస్ కూడా రీజనబుల్లో ఉంది. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అవుతుంది ఇది. మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 మినిట్స్లో ఇక్కడికి రీచ్ కావచ్చు. అండ్ ఓఆర్ఆర్ నుంచి అయితే ఒక 5 మినిట్స్ డ్రైవ్ అంతే. డైరెక్ట్ మహేశ్వరంకి 100 ఫీట్ రోడ్ ఇది. మహేశ్వరం టౌన్కి వెళ్ళే రోడ్ ఇది. మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హెచ్ఎండిఏలో రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ కూడా ప్లాట్స్ లేవు చాలా చోట్ల. ఇప్పుడు మహేశ్వరంలో మీకు తెలిసినట్టయితే ఎటు చూసినా 20,000, 25,000 అట్లా చెప్తున్నారు రేటు. కానీ మనకి ఇది రీజనబుల్ వస్తుంది. ఇది కస్టమర్ అర్జెంట్ ఉందండి. ఇది ప్లాటు 1466 స్క్వేర్ యార్డ్స్. ఇది మనకు కస్టమర్కి అర్జెంట్ ఉన్నందుకు మనకు ఆఫ్ రేట్లోనే అమ్మేస్తున్నాడు. మనకు కస్టమర్ ప్రైస్ వచ్చేసి 11,000 ఫైనల్ ఇస్తా అంటున్నాడండి. కాకపోతే మనం కూర్చుంటే తగ్గొచ్చు. చూడొచ్చు. ఇది మంచి లేఅవుట్. ఎన్ఆర్ఐ గోల్డెన్ సిటీ. మనకు లోన్ కూడా వస్తుంది ఈ ప్లాట్లో. వాటర్ ట్యాంక్ కూడా వచ్చింది. వాటర్ ఆ మధ్యలో అటు పార్కు కిందికి అట్లా స్ట్రైట్ వెళ్తే అక్కడ పార్క్ ఉంటుంది. ఇది కూడా పార్క్ ఏరియాని. ఇది గేట్. ఇది మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ గేట్. ఇది మనకి గేట్ నుంచి సెకండ్ ప్లాట్ అయింది. ఇది 60 ఫీట్ రోడ్. ఇది మనకి ఇదే ప్లాట్లు వచ్చేసి ఇవే. అక్కడ టర్న్ నుంచి ఈ డివైడర్ నుంచి ఇటు అక్కడ పోల్ వరకు 3 రోడ్లు గల ప్లాట్ అండి ఇది. మనం ఈ ప్లాట్ రీసేల్ ఒకవేళ తీసుకుంటే కనుక మనకు రీసార్ట్ కానీ ఏదైనా వీకెండ్ హోమ్స్ కానీ మంచి ఫామ్ హౌస్ బేసిక్గా చాలా బాగుంటుంది. ఇది
ఫ్యూచర్లో మనం అపార్ట్మెంట్ కానీ డూప్లెక్స్ విల్లా కూడా కట్టుకోవచ్చు.